గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ఈ వెస్టేజ్ అనేది ఎంతో గొప్పది. నేను ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాను. నాకు అంతా తెలుసు అనుకుంటుండేవాడిని ఇదివరకు. నాకు భూకేంద్రిక సిద్ధాంతం తెలుసు, నాకు రేఖాంశాలు తెలుసు, అక్షాంశాలు తెలుసు, నాకు సౌర కుటుంబం ఇవన్నీ మొత్తం తెలుసు. నాకు ప్రకృతి తెలుసు, మనస్తత్వాలు తెలుసు, నాకు న్యూమరాలజీ తెలుసు, ఆస్ట్రాలజీ తెలుసు. ఇవన్నీ తెలుసు అనుకుంటా ఉండేవాడిని. ఇల్లు కట్టడం ఎలా తెలుసు, ఇంట్లోకి ముహూర్తాలు పెట్టడం ఎలా తెలుసు అనుకుంటుండేవాడిని. నేను ఈ ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది చాలా తక్కువ. నాకు తెలియాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది అని నేను ఇక్కడ గ్రహించాను. ఇక్కడ ఒక మహానుభావుడు నాకు చెప్పిన విషయాలు నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నాలుగు కేటగిరీస్ ఉన్నాయని ఒక మహానుభావుడు చెప్పాడు. ఆ 4 కేటగిరీస్ ఏంటియో మనుషులలో మనస్తత్వాలు చూద్దాము. ఒకరు కూలి పని చేసేవాళ్ళు, రెండో వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, మూడో వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు, నాలుగో వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళే. ఈ కూలి పని చేసే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనిద్దాము. కూలి పని చేస్తూ ఉంటారు కానీ పాపము వాళ్ళకి సరిపోక, వాళ్ళ పిల్లలకు మంచి బట్టలు తీసి లేక, వాళ్ళ పిల్లల చదువులకి ఏమన్నా పెట్టుకోలేక, ఏదైనా చేయాలని తపనతో ఉన్నారు. వాళ్ళకి ఏమి దొరకట్లా. చేసి ఏదైనా చూసుకోవాలంటే టైం సరిపోవట్లేదు. టైం అంటే ఎక్కడ ఉంటుంది? టైం మన దగ్గర ఉంటుంది. లాస్ట్లో తెలుస్తుంది ఈ విషయము. ఆ విధంగా వీళ్ళది ఉంటుంది. ఇంకపోతే ఉద్యోగాల పరిస్థితులకు పోతే, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ మహానుభావుల పరిస్థితులు ఎట్టుందంటే, ఈ ఉద్యోగం అంటే నేను ₹1,00,000 ఉద్యోగం చేస్తున్నాను, నాకంటే ఎక్కువ లేరు అంటే, ఎక్కువగా నీకంటే ఎవరు సంపాదించట్లా, కానీ నీకు కూడా సరిపోవట్లేదు కదా. ఆ కూలి పని చేసే వాళ్ళకి పరిస్థితి అట్టే ఉంది, ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఎట్టే ఉంది. దీనికి కారణం ఏందయ్యానంటే మనం ఉండే జీవన విధానము. ఆ జీవన విధానం ఏందో లాస్ట్లో తెలుసుకుందాం. కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, వీడియో చూడండి. ప్రతి ఒక్కరూ ఏమనుకోకుండా, అందరు మంచి కోసం ఇక్కడ నేను చూశాను, అది మీకు చెబుదామని దానికోసం ఈ వీడియో చేయటం. మిత్రులారా, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో ఎవరో ఒకరి కింద చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి సొంత టైం అంటూ లేదు, ఎక్కడికి పోయేదానికి లేదు. వాళ్ళు ఇది చేయాలనేది ఒక కండిషన్స్ ఉంటాయి. దాని ద్వారా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోవడము, ఏదైనా తినాలనుకుంటే సక్రమంగా తినలేకపోవడము, నిద్ర సరిగా లేకపోవడం. దీనివల్ల అనారోగ్య పరిస్థితులలో పడి వాళ్ళు ఈ వచ్చే జీతాలు కూడా సరిపోక, ఇంట్లో పిల్లలతోటి సరిగ్గా గడపలేక, భార్యతోటి సరిగ్గా గడపలేక, బయట వ్యవస్థ ఎట్టుందో తెలుసుకోలేక, వాళ్ళది బావిలో కప్పలాగానే ఉంటుంది జీవితం పాపం. ఇది వీళ్ళ పరిస్థితి. అనారోగ్యం వాళ్ళకి ఏం లేదు. ఆడ డబ్బులు వచ్చేది ఎట్టున్నాయి కానీ అనారోగ్యం ఎక్కువ జరుగుతుంది, ఆడ దొరుకుతుంది వాళ్ళకి. పోతే 3 కేటగిరీ వాళ్ళు, నేను ₹1,00,000 జీతం తెచ్చుకుంటున్నాను, నాకు ఈ ఉద్యోగంలో నాకు సరిపోవట్లేదు, ఏదైనా చేయాలని చెప్పి ఉండేవాళ్ళు కూడా ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు పెట్టి ఏదన్నా బిజినెస్ చేస్తే, మొదలు పెడితే ఇంకొద్దిగా టెన్షన్. అంటే వీళ్ళు వ్యాపార కేటగిరీలలో ఉండేవాళ్ళు. ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే అసలు ఈ అవకాశాలు ఉండవు. ఆ ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి కంటే వీళ్ళు వ్యాపారంగా స్వతంత్రంగా బతకాలని, కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళు వ్యాపారం చేయాలని ప్రయత్నించి అవి పెట్టుబడి పెట్టిన వాళ్ళ నుంచి వాళ్ళ బాధలు కాదు. అవి వస్తాయో పోతాయో తెలియదు. ఏదైనా చేయాలంటేనేమో కొంత అనుభవం ఉండాలి వాటిల్లో. అనుభవం లేకపోతేనేమో వాళ్ళని వీళ్ళని అడిగేసరికి ఇది అయిపోద్ది. ఈ 10-12 లక్షలు మళ్ళీ నెత్తిన పడతాయి. ఇది తీర్చుకుంటారా, ఈ తీరట్లేదని మళ్ళీ అట్టెట్టిన వాళ్ళకి అనారోగ్య పాలవుతారు. ఈ ఆలోచన కొంత ఆలోచన వల్ల. దీనికి తోడుగా బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చి పడుతుండే నెత్తిన. వాటి వల్ల ఇంకేం చేస్తారు? హాస్పిటల్ పాలవుతారు, అప్పులు పాలవుతారు. ఉద్యోగం ఎట్టన్నాయి కానీ, ఈ పెట్టిన పెట్టుబడులు ఎట్టన్నాయి కానీ హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంకపోతే 4వ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళు చాలా సేఫ్ జోన్లో ఉంటారు. వీళ్ళు సేఫ్ జోన్ అంటే రూపాయి పెట్టుబడి పెట్టరు, వీళ్ళకి పైన చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలరు.
ఏ బండి కావాలంటే ఆ బండి వాడగలరు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంటుందంటే ఇంత ఆదాయము? పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, నోటి మాటే కదా. ఆ నోటి మాట ద్వారా మధ్యవర్తిగా ఉండేవాళ్ళు ఆరోగ్య విషయమై ఇది గ్రహించారు వీళ్ళు. ఈ ముగ్గురి దగ్గర ఏం లేదో దాన్ని మాత్రం వీళ్ళు గ్రహించి వీళ్ళకి అందిస్తున్నారు, ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. ఆరోగ్యం అని అంటే ఎలా వస్తుందంటే మనం తినేయి, తాగేయి, వాడుకునేవి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అమెరికా వాళ్ళ రీసెర్చ్ ప్రకారం చెప్పేది అదే, మన పూర్వీకులు చెబుతుంది అదే. తినేయి, తాగేయి, వాడుకునేవి మంచి పద్ధతులలో వాడండి, మన ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. థ్యాంక్ యూ. ఇష్యూ హెల్త్.